హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సనా ఆన్లైన్ టీచింగ్. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అలాగే ఈ వీడియోని చూసి అలాగే వెళ్ళకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ ద్వారా యూట్యూబ్ అనేది మా ఈ వీడియోని మరికొందరికి చూపించడం జరుగుతుంది. సో లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, ఎండ్ వరకే చూసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మనకు ఏపీఆర్జేసీ సెట్ 2020 సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అనేది జరిగింది. సో దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో the AP Residential Educational Institute Society has officially released the APRJC Set 2026 notification for admission into the first year intermediate ద్వారా. This entrance test offers free residential education for talented SSC students across ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎవరైతే టాలెంట్ స్టూడెంట్ వాళ్ళందరికీ గొప్ప అవకాశం. రీడ్ కంప్లీట్ డీటెయిల్స్ బిలో ఇంక్లూడింగ్ ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, రిజర్వేషన్, సీట్ మ్యాట్రిక్స్, కౌన్సిలింగ్ ప్రాసెస్ మరియు హెల్ప్ లైన్ నెంబర్ గురించి ఒక్కొక్క పాయింట్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టెప్ బై స్టెప్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏపీఆర్జేసీ సెట్ 2020కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. దాని గురించి మనం ఒక్క ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే ప్రయత్నం చేసుకుందాం. ముందుగా మనకు ఏపీఆర్జేసీ సంబంధించిన 2020కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంది, ఎలా అప్లై చేయాలి నోటిఫికేషన్ అనేది. సో అప్లై వచ్చేసి ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ డేట్స్, సీట్స్, సిలబస్ మరియు కౌన్సిలింగ్ డీటెయిల్స్ ఒక్కొక్కటి ఓవర్వ్యూగా మనం చూసుకుందాం. ముందుగా మనకు ఇక్కడ ఎగ్జామ్ నేమ్ వచ్చేసి మనకు ఏపీఆర్జేసీ సెట్ 2026 కండక్టింగ్ అథారిటీ వచ్చేసి ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ అనేది. కోర్సు వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో. కాలేజెస్ వచ్చేసి 10 ఏపీఆర్ జూనియర్ కాలేజెస్ అనేది ఉండడం అనేది జరిగింది. సో టోటల్గా వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 10 ఏపీఆర్ జూనియర్ కాలేజ్ ఉండడం జరిగింది. సీట్స్ వచ్చేసి మనకు 1425 1425 టోటల్ సీట్స్ అనేది భర్తీ చేయడం జరుగుతుంది. సో ఏ జిల్లా వారికి ఖాళీలు ఉన్నాయో ఆ సీట్స్ అనేవి భర్తీ చేయడం అనేది జరుగుతుంది. మనకు మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి రెసిడెన్షియల్, ఫ్రీ బోర్డింగ్ అండ్ చూడడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి ఈ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయ్యి మనం అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ వచ్చేసి 300, అంటే 300 అప్లికేషన్ ఫీగా నిర్ధారించడం జరిగింది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారు అప్లికేషన్ ఫీ చెల్లించి అప్లై చేసుకోండి. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 24 ఏప్రిల్ 2026. సో 26 ఏప్రిల్లో మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి సో తొందరగా అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎవరైతే ఏపీఆర్జేసీలో చదవాలనుకున్నారో వాళ్ళు ఈ సీట్ అనేది పొందవచ్చు. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్, ఏపీఆర్జేసీ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నాం. మనకు ప్రెస్ నోటిఫికేషన్ వచ్చేసి 10/2/2026. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 18/2/2026. లాస్ట్ డేట్ అప్లై చేయడానికి 31/3/2026 మార్చ్ 31 వరకు ఉంది. హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చేసి మనకు 15/4/2026 అవకాశం ఇచ్చారు. అలాగే మనకు ఎగ్జామ్ డేట్ చూసుకున్నది మనకు 24/4/2026 ఏప్రిల్ నెలలో మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు అయితే ఎగ్జామ్ ఉంటాయి. రిజల్ట్స్ వచ్చేసి మనకు 15/5/2026 జూన్ 15 అయితే మనకు అనౌన్స్ చేయడం జరుగుతుంది. రిజల్ట్స్ వచ్చేసి అలాగే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకు ఎంపీఎస్సీ ఏటీ వాళ్ళకి 25/2/2026, బైపీసీ వాళ్ళకి అయితే మనకు 21 జూన్ 2026 ఉంటుంది. అలాగే ఎంఎస్సీ మరియు సిఎస్సీ వాళ్ళకి 22 జూన్ 2026 అయితే కౌన్సిలింగ్, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో అలాగే మనకి ఇక్కడ ఏపీఆర్ జూనియర్ కాలేజెస్ మనం అక్కడక్కడ ఉన్నాయో చూసుకున్నది మనకు టోటల్ సీట్స్ మరియు కాలేజెస్ చూసుకున్నది మనకు దేర్ ఆర్ 10 ఏపీఆర్ జూనియర్ కాలేజెస్ మనం అక్రాస్ ఆంధ్రప్రదేశ్లో ఉండడం అనేది జరిగింది. సో 10 జూనియర్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి మనకు జనరల్ కాలేజు, మైనారిటీ కాలేజు మరియు బాయ్స్ అండ్ గర్ల్స్ కాలేజ్లో ఇక్కడ 3 కాలేజీలు ఉండడం జరుగుతుంది. అలాగే టోటల్ శాంక్షన్ స్ట్రెంత్ వచ్చేసి మనకు చూసుకున్నట్లుగా మనకు అలాగే చెప్పుకున్నట్టుగా 1425 సీట్స్ టోటల్ సీట్స్ అనేది మనం భర్తీ చేయడం జరుగుతుంది కాబట్టి సో అప్లై అయితే ప్రయత్నం చేయండి. అలాగే గ్రూప్స్ ఆఫర్డ్ ఇన్ ఏపీఆర్జేసీ వచ్చేసి మనకు ఎంపీఎస్సీ వాళ్ళు అప్లై ఎంపీఎస్సీకి, బైపీఎస్సీకి అప్లై చేసుకోవచ్చు. ఎంఈసీ వాళ్ళకి ఎంఈసీ,
అలాగే సిఎస్సికి కూడా అప్లై చేసుకోవచ్చు. సో మనకు ఇందులో 4 గ్రూప్స్ అనేది మనకు ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే మనకు ఏఈటీ వొకేషనల్, అలాగే సిజిటి వొకేషనల్కు కూడా అప్లై చేసుకోవచ్చు. సో వొకేషనల్ కోర్సు కూడా ఇందులో అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీఆర్ చేసి సెట్ 2020 ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టు మనకు టోటల్ మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్ అనేది దీంట్లో ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours 30 minutes, 2 గంటల 30 నిమిషాలు అనేది ఎగ్జామ్ సమయం అనేది ఉంటుంది కాబట్టి సో అప్పట్లాగా మనం ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాలి. మనకి టైప్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఉంటాయి, ఓఎంఆర్ బేస్డ్ టిక్ మార్క్ ఉంటాయి కాబట్టి బబుల్స్ అలా ఉంటాయి. అలాగే గ్రూప్ వైజ్ ప్యాటర్న్ చూసుకున్నది మనకు గ్రూప్ సబ్జెక్ట్స్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఎంపీసీ ఏటీ వాళ్ళకి ఇంగ్లీష్లో 50, మ్యాథ్స్ 50, ఫిజికల్ సైన్స్ 50, టోటల్ 150 అనేది ఉండడం జరుగుతుంది. సో అలాగే మనకు బైపీసీ సిజిటి వాళ్ళకి ఇంగ్లీష్ 50, ఫిజికల్ సైన్స్ 50, బయాలజికల్ సైన్స్ 50, టోటల్ వచ్చేసి 150 ఉంటుంది. అలాగే ఎంఈసీ వాళ్ళకి వచ్చి ఎంఈసీ మరియు సిఎస్సి వాళ్ళకి ఇంగ్లీష్ 50, మ్యాథమెటిక్స్ 50, సోషల్ స్టడీస్ 50, టోటల్ 150 మార్క్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో అలాగే దీనికి సంబంధించి మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలిజిబిలిటీ చూసుకున్నట్టు మనకు ఒకసారి మస్ట్ బి ఏ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, కంపల్సరీ ఇండియా వాళ్ళే అయి ఉండాలి. అలాగే మస్ట్ హ్యావ్ స్టడీడ్ ఇన్ ఎస్ఎస్సి 10th క్లాస్ అనేది ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ చేసి ఉండాలి. ఫస్ట్ పాస్ ద ఎస్ఎస్సి అనేది 2026, 25, 26లోనే పాస్ అయి ఉండాలి. అలాగే ప్రీవియస్ ఇయర్ ఆర్ కంపార్ట్మెంట్ క్యాండిడేట్ అనేది దీనికి అప్లై చేయడానికి అవకాశం అయితే లేదు. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీ మనం చూసుకున్నట్టు మనకు 300 అప్లికేషన్ మీకు నిర్ధారించబడింది. ఓన్లీ మొబైల్ నంబర్ ఫర్ 1 మొబైల్ నంబర్ ఫర్ అప్లికేషన్, ఒక నెంబర్కి ఒక అప్లికేషన్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. అలాగే ఫోటో మరియు సిగ్నేచర్ని ఈ విధంగా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే హాల్ టికెట్ డౌన్లోడ్ చూసుకున్నట్టు మనకు ఒకసారి క్యాండిడేట్ మస్ట్ డౌన్లోడ్ హాల్ టికెట్ ఫ్రమ్ ద అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నో ఫిజికల్ కాపీ విల్ బి సెంట్, ఎలాంటి ఫిజికల్ కాపీ అనేది మీకు పంపించడం అయితే జరగదు. సో రిజర్వేషన్ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నది మనకు ఇన్ జనరల్ కాలేజ్ అయితే ఓసీ వాళ్ళకి 38%, 30% ఓసీ వాళ్ళకి ఉండడం అనేది జరిగింది రిజర్వేషన్. అలాగే బీసీఏ వాళ్ళకి 7%, బీసీఏ వాళ్ళకి, అలాగే బీసీబీ వాళ్ళకి 10% రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది. బీసీసీ వాళ్ళకి 1%, అలాగే బీసీడీ వాళ్ళకి 7%, అలాగే బీసీఈ వాళ్ళకి 4%, మరియు మిగతా గ్రూప్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్టు మనకి ఇక్కడ ఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి అయితే 1%. సో ఎస్సీ గ్రూప్ వాళ్ళకి 1%, ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి 6.5%, ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకి 7.5%, అలాగే ఎస్టీ వాళ్ళకి 6% ఉంది. అలాగే స్పెషల్ కేటగిరీకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 3%, స్పోర్ట్స్ కోటా వాళ్ళకి 3%, సేఫ్ వాళ్ళకి 3%, అలాగే ఆర్ఫన్ వాళ్ళకి కూడా 3% అనేది రిజర్వేషన్ అనేది మనకు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే మనకు దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు లేదు మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసి అడ్మిషన్ బేస్డ్ అని వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ మెరిట్ లిస్ట్ ద్వారా, అలాగే రిజర్వేషన్ మరియు జ్యుడిక్షన్ ద్వారా మనకు కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. టై బ్రేకింగ్ రూల్స్ వచ్చేసి హయ్యర్ మార్క్స్ ఇన్ ఏ కోర్ సబ్జెక్టు, అలాగే హయ్యర్ మార్క్స్ ఇన్ ఏ సెకండరీ సబ్జెక్టు, ఓల్డర్ ఏజ్, అలాగే ఫీమేల్ క్యాండిడేట్కి అయితే ప్రిఫరెన్స్ ఉండడం అనేది జరుగుతుంది ఇందులో. అలాగే మనకి ఇక్కడ రిజర్వేషన్ పార్ట్లీ ఆర్డర్డ్ ఉంటుంది, అలాగే ఫ్రీ స్ట్రక్చర్ ఉంటుంది. దీంట్లో మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ కండక్ట్ చేస్తారు కాబట్టి, అలాగే ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఉంటుంది దీనిలో. అలాగే స్టూడెంట్స్ మస్ట్ పే ద మనకు ఇక్కడ స్పెషల్ ఫీ అండ్ ఎగ్జామ్ ఫీ యాజ్ పర్ బిఐఈఏపీ ద్వారా పే చేస్తారు. అలాగే క్యాష్ అండ్ డిపాజిట్ వచ్చేసి 25 రూపీస్, 25 రూపాయలు పే చేయడం జరుగుతుంది. అలాగే మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద 1000 రూపాయలు పర్ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా 1000 రూపాయలు అనేది మనకు చెల్లించాల్సి ఉంటుంది మనకు. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఒకసారి చూసుకున్నట్టు మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకు, సో దీనికి సంబంధించిన మనకు ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఏపీఆర్ చేసి సెట్ 2026 will be conducted in 28 district headquarters across of ఆంధ్రప్రదేశ్.
సో కాబట్టి హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి దీనికి సంబంధించి. టెక్నికల్ హెల్ప్ అయినట్లయితే మనకి ఈ నెంబర్కి మనం సంప్రదించవలసి ఉంటుంది. అలాగే అప్లికేషన్ హెల్ప్ అయితే మనకి ఈ నెంబర్ని సంప్రదించవలసి ఉంటుంది. అలాగే ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఈ నెంబర్ని సంప్రదించవలసి ఉంటుంది. సో హెల్ప్ లైన్ నెంబర్ అయితే సేవ్ చేసుకోండి. వై చూస్ ఏపీఆర్ జూనియర్ ఎందుకంటే మనకు ఫ్రీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ కాబట్టి ఐఐటి మరియు ఎన్ఈటి లాంగ్ టర్మ్ కోచింగ్ ఉంటుంది. డిజిటల్ క్లాసెస్ ఉంటాయి మనకు దీంట్లో. సో అలాగే మనకు ఇందులో మనకి ఇంకా ఏమంటే మనకు ఇండివిజువల్ అటెన్షన్ లోకో పేరెంట్ సిస్టమ్ ఉంటుంది. దీంట్లో మనకు లోకల్ పేరెంట్ సిస్టమ్ ఉంటుంది. అలాగే స్పోర్ట్స్ అండ్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఉంటాయి. హౌ టు అప్లై ఫర్ ఏపీజెస్ అంటే మనకు అఫీషియల్ వెబ్సైట్ అనేది సందర్శించాలి. మనకు అప్లికేషన్ ఫీ చేస్తే 300 రూపాయలు. అలాగే అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫోటో మన సిగ్నల్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేసి అప్లికేషన్ అనేది ప్రింట్ చేసుకోవాలి. దాని ద్వారా మనకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి. సో ఏపీఆర్ సంబంధించి ఫైనల్ వర్డ్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏపీఆర్ చేసే సెట్ 2026 is a golden opportunity for SSC students in Andhra Pradesh to secure admissions in prestigious residential junior colleges with free education and కాంపిటేటివ్ కోచింగ్ ఉంటుంది కాబట్టి. సో అప్లై బిఫోర్ 31st March ముందే అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. తొందరగా అయితే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అలాగే మనకు డెవలప్ మోడల్ పేపర్స్ ఫర్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మోడల్ పేపర్ని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి రిఫర్ అయితే చేయండి. సో ఏపీఆర్ చేసి 2026 సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఉంది. సో ఎవరైతే మోడల్ జూనియర్ కాలేజ్లో చదవాలనుకుంటున్నారో వారు కంపల్సరీగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ మళ్ళీ రాదు కాబట్టి సో అప్లై అయితే చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.